सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా పుబ్బ నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వారు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఎటువంటి నియమాలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా క్రూర మృగాలు కళ్ళలో కనిపిస్తే దీన్ని దేనికి సంకేతంగా మనం భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 15వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ చతుర్దశి రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు, నక్షత్రం కృత్తిక ఉదయం 6 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి రోహిణి. వర్జం రాత్రి 10 గంటల 6 నిమిషాల నుంచి 11 గంటల 43 నిమిషాల వరకు, దుర్ముహూర్తం పగలు 12 గంటల 26 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3 గంటల 4 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి కుటుంబ సభ్యులతోటి అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు చేసిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. మానసిక అశాంతి మాత్రం మేషరాశి వారికి తప్పదు. రాబడికి మించిన ఖర్చులు ఈరోజు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారో వారికి ఉద్యోగం లభించే అవకాశం ఈరోజు పుష్కలంగా ఉంది. ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే ఈ రాశి వారు విజయాలు సాధిస్తారు. పనుల్లో అంతా కూడా చక్కగా పురోగతి కనిపిస్తుంది. గృహం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. రుణ బాధలు కొంతవరకు తొలగుతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. చిన్నటి స్నేహితులను ఈరోజు ఈ రాశి వారు కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు అందుతాయి. మహిళల కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళకాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఏవైతే పనులు చేపడతారో వాటిలో అవాంతరాలు, ఆటంకాలు అధికమవుతాయి. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ప్రతితల నుంచి కొన్ని గట్టి సమస్యలు కూడా ఈ రాశి వారికి ఎదురయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టుల కోసం మరింత ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి బాధ్యతలు వీరి సహనాన్ని పరీక్షిస్తాయి. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొంత గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు, సంతాన మూలక సమస్యలు మరింత అధికమవుతాయి. కావున ఈ రాశి మహిళలు జాగ్రత్త వహించాలి. శీల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. రావాల్సిన సొమ్ము కూడా కర్కాటక రాశి వారికి చేతికంతుంది. కావున అటువైపు ప్రయత్నాలు ప్రారంభించడం ఈరోజు చాలా మంచిది. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులకు ఒక సమాచారం కొంతవరకు ఊరట కలిగిస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. అవసరాలకి డబ్బు మాత్రం సింహరాశి వారికి ఏదో ఒక విధంగా ఈరోజు చేతికంతుంది. భూ సంబంధిత వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. బంధువర్గం వారితోటి ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాల్లో కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగుల వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి గౌరవ పురస్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు లభించడం వల్ల ఆనందంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఆదాయం తగ్గడం వల్ల కొంతవరకు వీరు ఇబ్బంది పడతారు. శ్రమాధిక్యంతో పనులన్నీ కూడా పూర్తి చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి కలిగించే సంఘటనలు అధికమవుతాయి. కావున విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మహిళలకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. శైల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆస్తి వివాదాలు చికాకుపరుస్తాయి. పనులన్నీ కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఏదైతే అంతుందో అది నిరాశ కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు తులారాశి వారు అధికంగా ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు సమయానికి చేతికి అందక నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. బదిలీలకు సంబంధించిన సమాచారం కూడా అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా కొన్ని మంచి అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెట్టే పనులు ఈరోజు ఈ రాశి వారు నిమగ్నమవుతారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా అటువైపు కృషి చేసుకుంటే అవి ఎంతో కొంత ఈరోజు వసూలవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పెట్టుబడులు కూడా వీరి చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళల విషయానికి వస్తే అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. సంతానములకు చికాకులు కూడా సమసిపోతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. పనుల్లో కూడా చక్కని పురోగతి సాధిస్తారు. సోదర వర్గం వారితో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో కూడా ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు చేజెక్కించుకొని కాంట్రాక్ట్ పనులు ప్రారంభం చేసే పనులు నిమగ్నమవుతారు. ఆదాయం చాలా వరకు కూడా ఈ రాశి వారికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ కళాకారులు గత కొంతకాలంగా ఒక ముఖ్య విషయంపై ఏదైతే కృషి చేస్తున్నారో ఆ కృషి ఫలిస్తుంది. దీనివల్ల సినీ కళాకారుల ఆనందం అధికమవుతుంది.
విద్యార్థులు తమ అంచనాలు నిజమవడం వల్ల ఆనందంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధ తొలగిపోయి ప్రోత్సాహకరంగా గడుస్తుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా అధికమవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన రుణాలు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. స్నేహితులు బంధువులతోటి అకస్మాత్తుగా వివాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు అవాంతరాలు అధికమవుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ తమ లక్ష్యాలు సాధించలేరు. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. బంధువుల ప్రోద్బలంతో కొన్ని పనులు పూర్తి చేయక తప్పదు. ఉద్యోగ వర్గాల వారు కొత్త హోదాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న మీన రాశి వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులకు పురస్కారాలు సన్మానాలు కూడా ఉండవచ్చు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కాబట్టి చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే మన ప్రేక్షకులు భావిస్తున్నారో అటువంటి వారు దగ్గరటువంటి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం అర్చన చేయించి ఆ తర్వాత ఆలయంలో కూర్చొని ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించి ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా వీరి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. పుబ్బా నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒకవేళ జన్మ నక్షత్రం తెలియని పక్షంలో నామ నక్షత్రంగా కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు లక్ష్మీ కటాక్షం కోసం జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను గత కొద్దులుగా ఒక్కొక్క జన్మ నక్షత్రం గురించి వివరిస్తూ వారికి లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం ఏదైతే తెలియజేస్తానో ఇది మన ప్రేక్షకులు ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే కేవలం ఇక్కడ నేను జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని పరిహారాలు చెప్తాను. ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి కష్ట నష్టాలు మాత్రం రావని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వారి జాతక చక్రంలో దోషాలు ఏమన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు ఈ పరిహారాల వల్ల ఫలితాలు కనిపించకపోవచ్చు. కానీ సాధారణ ఫలితాల కింద అందరికీ ఉపయోగపడే ఫలితాలు, ఖర్చు తక్కువతో కూడుకున్న పరిహారాలు, నిత్యం మనందరం చేయడానికి వీలుగా ఉన్న పరిహారాలు కొన్నింటికి నేను తెలియజేస్తాను. వాటిని ఆచరించడం ప్రేక్షకులకు చాలా మజం చెప్పవచ్చు. ఒకవేళ మరీ ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న జ్యోతిష పండితులను సంప్రదించి జాతక చక్రం తయారు చేయించి పూర్తిగా ఒకసారి పరిశీలన చేసి దానికి సంబంధించిన పరిహారాలు తీసుకోవడం వల్ల వారికి కొంతవరకు మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇక పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని అన్న నక్షత్రాన్ని మనం వాడుక భాషలో పుబ్బా నక్షత్రం అని పిలుస్తుంటాము. పుబ్బా నక్షత్రం 4 పాదాలు కూడా సింహరాశికి సంబంధించినవి.
సంబంధించినవి. సింహరాశికి అధిపతి సూర్యుడైతే పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి వీరి మీద జీవితాంతం కూడా సూర్యగ్రహ ప్రభావం, శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా వీరు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, ఆర్థికంగా ఎదుగుదల కోసం, అంటే ఉద్యోగంలో ఉన్నవారైనా, వ్యాపారంలో ఉన్నవారైనా, సొంత వృత్తులు నిర్వహించే వారు ఎవరైనా సరే పుబ్బా నక్షత్ర జాతకులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, శ్రీరామ నామాలు ఎంత ఎక్కువగా రాస్తే, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం ఎంత ఎక్కువగా పఠిస్తే వారి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి పరిహారాలు చేయడం వల్ల ఒక వ్యక్తికి ఉద్యోగంలో ఏదైనా దోషం ఉందనుకుంటాం, ఉద్యోగ స్థానంలో అతను ఉద్యోగంలో ఎదగలేకపోతాడు. ఉద్యోగంలో ఎప్పుడైతే అభివృద్ధి ఉండదో ఆర్థికంగా దాని మీద ప్రభావం చూపుతుంది. వ్యాపార వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పుబ్బా నక్షత్ర జాతకులకు వ్యాపారం వారికి ఏదైనా దెబ్బతీసింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ అది కూడా ఆర్థిక ఇబ్బంది మీద పడుతుంది. ప్రతిదీ కూడా ఎటు తిరిగినప్పటికీ కూడా అది అమ్మవారి చుట్టూ, అంటే లక్ష్మీ అమ్మవారి చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించడం, శ్రీరామ నామాలు ప్రతినిత్యం ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు కనీసం శ్రీరామ 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 అన్నటువంటి శ్రీరామ నామాలను కనీసం ఒక్క 11 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రతిరోజు రాసి ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరితే ఆ రోజు గ్రహస్థితులు వారికి ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా కేవలం శ్రీరామనామాలు రాయడం చేత ఆటంకాలన్నీ కూడా తగ్గిపోవడం కానీ లేదా తొలగిపోవడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడానికి మించినటువంటి పరిహారం పుబ్బా నక్షత్ర జాతకులకు మరొకటి లేదని చెప్పవచ్చు. ఇక మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. అక్కడ కానీ లేదా మర్రి చెట్టు ఎక్కడైనా కనిపిస్తుంటే, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మర్రి చెట్టు ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు అదృష్టం బాగా కలిసి ఉంటే రావి చెట్టు, మర్రి చెట్టు ఎక్కడన్నా ఒక చోట దగ్గరగా ఉన్నాయనుకోండి, ఆ 2 చెట్లకు ఒకే సమయంలో ప్రదక్షిణ చేయాలి. అంటే ఒకేసారి వీలవకపోవచ్చు, 10 నిమిషాలు టైం అటు ఇటు అయినప్పటికీ కూడా ఆ సమయంలో ప్రదక్షిణ చేయడం. ఆలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది కాబట్టి అక్కడ నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రదక్షిణలు చేయడం అన్నిటికన్నా కూడా చాలా మంచి పరిహారం. వీలుంటే రావి చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ కొద్ది వరకు ఆవు పాలు, అంటే పచ్చి పాలు తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోసి ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని బొట్టుగా ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నప్పుడు ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే కొద్దిగా తేనెను తీసుకోవడం వీరికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. దాంతోపాటుగా తేనెను దానంగా ఇవ్వడం, తేనెతోటి శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం, అంటే శివుడికి రుద్రాభిషేకం లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనం రకరకాల పదార్థాలతో అభిషేకం చేస్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఏ భగవంతునికి అభిషేకం చేసినా ప్రధానంగా శివుడికి అభిషేకం చేసే సమయంలో మనం కొద్దిగా తేనెను ఎక్కువగా ఉపయోగించి అభిషేకం చేయడం వల్ల, దాన్ని తీర్థంగా తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలగడానికి ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కళారంగంలో ఉన్న వారి పట్ల గాయకులు కావచ్చు, నటీనటులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎంత ఎక్కువగా గౌరవిస్తే, వారితో సాన్నిహిత్యం పెంచుకుంటే వీరికి అన్ని విధాలకు కూడా మంచిది. వారిని చులకం చేసి మాట్లాడడం, అంటే కళారంగం వారు ఎవరినో కూడా కావచ్చు, ఒక డాన్సర్ కావచ్చు, ఒక మ్యూజిషియన్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఎవరినో కూడా కావచ్చు, వారిని మనం ఏం చేస్తుంటామంటే చాలా సందర్భాల్లో సాధారణంగా మనందరం ఏం చేస్తుంటామంటే మన కంటికి ఏమైనా సెలబ్రిటీస్ కనిపిస్తే వారిని విమర్శిస్తుంటాం కూర్చొని. మనకు ఆ స్థాయికి చేసే శక్తి లేకపోయినప్పటికీ కూడా సులువైన పని ఏంటంటే ఎదుటి వ్యక్తులు విమర్శించడం. అందులో మనకన్నా బాగా ఎదిగిన వ్యక్తి కనిపిస్తే, అది ఎవరైనా కూడా కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, వారి గురించి తెలియని కామెంట్స్ అధికంగా చేస్తుంటాం. దీనివల్ల కూడా మనకు వాక్స్థానంలో దోషాలు కలుగుతాయి. దోషం కలిగినప్పుడు ఏంటంటే ఇదన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల మీద తెలియకుండా మనకు ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తులు, మనకు సంబంధం లేని వ్యక్తులు, వారు ఏ ఉద్యోగం చేయొచ్చు, ఏ వ్యాపారం చేస్తొచ్చు, వారు ఏదన్నా వృత్తిలో ఉండవచ్చు, వారిని విమర్శించకపోవడం మంచిదని చెప్పవచ్చు. మనకి ఏదైనా ఒక వ్యక్తితోటి శత్రుత్వమో లేదా గొడవలో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మనం మాట్లాడడం, గొడవ పడడం, ఇవన్నీ కామన్గా జరిగే విషయాలే. కానీ అకారణంగా ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని అనవసరంగా విమర్శిస్తామో, ద్వేషిస్తామో, దీనివల్ల దోషం కలుగుతుంది. ప్రధానంగా ఈ విషయం అందరికీ వర్తించినప్పటికీ కూడా పుబ్బా నక్షత్ర జాతకులకు చాలా అధికంగా కలుగుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు ఎదుటి వ్యక్తుల్ని, ప్రధానంగా కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించాలి, పూజించాలి. వీరైతే వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఇవన్నీ మాకు ఇష్టం లేదనుకుంటే వారికి దూరంగా ఉండండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కళాకారులను విమర్శించే పని కానీ, కళా రంగంలో ఉన్న వారిని విమర్శించే పని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. దీనివల్ల వీరికి లక్ష్మీ కటాక్షానికి వీరు దూరం అవుతారు. కాబట్టి చాలామంది పూజలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నామంటే అయినా లక్ష్మీ కటాక్షం కలగలేదన్నప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా వాక్శుద్ధి కూడా మనకు చాలా ప్రాముఖ్యత కలిగిన అంశంగా చెప్పాలి. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడకుండా గృహంలో కూడా భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, అందరికీ వర్తించినప్పటికీ పుబ్బా నక్షత్ర జాతకులు ఎక్కువగా కూడా కోపంగా మాట్లాడడం, ఆవేశంగా మాట్లాడడం, ఆ కోపంలో
మాటలు అదుపు తప్పడం, బూతులు మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు చేయకూడదు. వీరి మాట ఎంత సౌమ్యంగా ఉంటే వీరికి లక్ష్మీ కటాక్షం అంత అధికంగా కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పుబ్బా నక్షత్ర జాతకుల ఇంటి ఆగ్నేయ దిశలో వీరు వెండితో చేసినటువంటి ఒక మంచి ఏనుగు బొమ్మను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాపార వర్గాల అయితే కూడా వారి కార్యాలయంలో ఆగ్నేయ దిశ ఏదైతే ఉందో అక్కడ ఏముంది అన్న అంశాన్ని పరిశీలించేసుకుని అక్కడ కూడా వారు ఏం చేయాలంటే ఒక వెండితో చేసిన చిన్న ఏనుగు బొమ్మను ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆగ్నేయ దిశను ఎప్పుడు కూడా వారు చాలా శుభ్రంగా ఉంచాలి. అంటే శుక్రగ్రహం ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి ఆ స్థానం, అదేవిధంగా శుక్రుడు అంటే డబ్బుకు సంబంధించిన గ్రహంగా జ్యోతిష్శాస్త్రం చెప్తుంది కాబట్టి ఎంత శుభ్రంగా ఉంటే వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వీరికి సంపత్తాలుగా చెప్తుంటాం కాబట్టి ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు ఉత్తరా నక్షత్రం అంటే సూర్యగ్రహం ఆధిపత్యం వహించే నక్షత్రాలు. అటువంటి నక్షత్రాలు ఏంటంటే ఉత్తరా నక్షత్రం, కృత్తికా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు కూడా ఉన్నటువంటి రోజుల్లో వారు సూర్యగ్రహ ఆరాధన చేయడం ఈ నక్షత్ర జాతకులకు చాలా మంచిది. దీనివల్ల రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికదనం, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడం జీవితాంతం కూడా వీరికి ఉపయోగపడుతుంది. ఆదివారం, సోమవారాలు వీరికి అదృష్ట రోజులుగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా క్రూర మృగాలు మనకు కల్లోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో క్రూర మృగాలు అంటే ఉదాహరణకు పుళ్ళు, సింహాలు ఇటువంటివి కళ్ళకి రావడం అంత మంచిది కాదు. దీనివల్ల బలవంతమైన వ్యక్తులతోటి మనకు శత్రుత్వం ఏర్పడుతుంది అన్నదానికి సంకేతంగా మనం భావించాలి. అదేవిధంగా ఈ క్రూర మృగాలు కరిచినట్టుగా కానీ మన మీద దాడి చేసినట్టుగా కానీ కల వస్తే దీనివల్ల మనకేదో జీవితంలో అకస్మాత్తుగా ఒక సంఘటన అంటే ఆపద కలిగించే సంఘటన ఎదురవుతుంది అన్నదానికి సంకేతంగా భావించాలి. ఒకవేళ ఈ క్రూర మృగాల మీద పోరాడి విజయం సాధించినట్టుగా కల వస్తే శత్రువుల మీద మనం విజయం సాధిస్తున్నాము అన్నదానికి సంకేతంగా ఈ కళ మనం భావించాలి. ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.